చూడడానికి ఎంత బుద్ధి కూడా అది రా మన కూడా రా ఏం కదరా చూడడానికి ఎంత బుద్ధి కూడా అది హాస్టల్లో ఉంచుతారు కదా. ఇక ఐసిడిఎస్ గవర్నమెంట్ ఆఫీసరు వాళ్ళని బాల సదను నల్గొండలో ఉంచుతారు. 15-16 ఏళ్ల వరకు ఆ పిల్లలు అక్కడ ఉండొచ్చు, చదువుకోవచ్చు. మీకు ఎప్పుడు మధ్యలో పోవాలంటే మీరు చూసుకోవచ్చు. ఆ పద్ధతి ప్రకారం మీరు పూర్తిగా ఇష్టమైతే మీరు రాసిస్తే పంపిస్తారు. సరేనా? మళ్ళీ పిల్లల్ని మీరు మధ్యలో డిస్టర్బ్ చేసి తీసుకొస్తా అనొద్దు. వాళ్ళని చదువుకోనియాల, మంచిగా బాగుపడినియాల. ఓకేనా? ఇప్పుడు మీ కూతురు ఆరోగ్యం పరిస్థితి ఏంటి? బాలేదా? ఆమె చూసుకున్న పరిస్థితిలో లేదు కదా. ఇప్పుడు మన ఆమెనా వదిలిపెట్టేసింది వెళ్ళి? ఆమె శనివారం రోజు వదిలిపెట్టింది. లేదంటే వీళ్ళు ఎత్తుకోపోయారు, వాళ్ళు ఎత్తుకోపోయారు అని చెప్తుంది సార్. వాళ్ళ తమ్ముళ్ళు ఏం కొట్టిరా మెట్లో మాకు ఏం కొడితే మా వాళ్ళు గుంజుకోపోయారు, మా కొండలు తీసుకోపోయారు, వీళ్ళు తీసుకోపోయారు, వాళ్ళు తీసుకోపోయారు. నాకేం సంబంధం, ఆయన చచ్చిపోయినప్పుడు పోయారని వాళ్ళు చెప్తారు సార్. తండ్రి చనిపోయారు, చచ్చిపోయాడు వాళ్ళ తండ్రి 2 సంవత్సరాలు అయింది. సరే, మరి గవర్నమెంట్ మిర్యాలగూడ 2 టౌన్ లిమిట్స్లో ఉన్న 25వ తారీఖున ఈ పాపకి 5 years వరకు ఉంటాయి. ఈ పాప వాళ్ళ తండ్రి చనిపోయినాడు. తండ్రి చనిపోయిన తర్వాత కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఆ ట్రీట్మెంట్ ఎర్రగడ్డ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. ఈ పిల్లలిద్దరు కూడా, ఈ పాప వీళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటా ఉన్నారు. సో వాళ్ళ తల్లి ఈ పాపని పొద్దున్నే ప్రతిరోజు వచ్చి తీసుకొని అట్లా కొంచెం బయట తిరిగి వచ్చే అలవాటు అట్లా ఉండేది ఆమెకి. సో ఈ క్రమంలో మొన్న 25వ తారీఖున ఈ పాపను తీసుకెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఒక్కతే ఇంటికి వస్తే వాళ్ళ అమ్మమ్మ అడుగుతారు పాప ఏది అంటే ఆమెకి ఏది గుర్తుండదు, ఏ సమాధానం చెప్పలేదు. సో 27వ తారీఖున మిర్యాలగూడ 2 టౌన్లో ఈ పాప కనిపించట్లేదని ఒకటి చైల్డ్ మిస్సింగ్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి గత 10 రోజులుగా కూడా మిర్యాలగూడ 2 టౌన్ 1 టౌన్ పోలీసులు వీటి మీద అన్ని ప్రయత్నాలు సోషల్ మీడియా ద్వారా, కాన్ఫరెన్స్, తర్వాత పోస్టర్స్ ద్వారా అన్ని ప్రయత్నాలు చేస్తుండటంలో నిన్న ఈ పాప అప్పటికీ దొరకపోయే వరకు నిన్న మధ్యాహ్నము మనము మిర్యాలగూడ 1 టౌన్ నుంచి ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా. ఈ పాప ఆచూకీ లభ్యమైతే ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. ఈ క్రమంలోనే నిన్న జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోటి మేము మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ టోటల్ ఏరియాని ఒక 30 పార్ట్స్గా చేసి ఒక 30 మెంబర్స్ తోటి ఒక మ్యాసివ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మా స్టాఫ్ అంతా కూడా ప్రతి కార్నరు, ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పోస్టర్స్, పాంప్లెట్స్ ఇచ్చి ఈ పాప ఆచూకీ చెప్పమని చెప్పి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని నాగమణి అని ఒక మహిళ, ఆమెకి పాప 26వ తారీఖున పొద్దున రాజీవ్ చౌక్లో దొరికితే ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఉంచుకున్నారు. ఈ పాపను తీసుకెళ్ళి వాళ్ళ తిరుపతి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ మహిళకి వాళ్ళ నైబర్స్ చెప్తారు, ఇట్లా పోలీస్ వాళ్ళు చాలా సీరియస్గా ఈ పాప గురించి సెర్చ్ చేస్తూ ఉన్నారంటే మహిళ ఈరోజు ఈ పాపను తీసుకొచ్చి ఇక్కడ మనకు అప్పచెప్పడం జరిగింది. సో ఐసిడిఎస్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ పాప వాళ్ళ తల్లి పూర్తిగా మతి స్థితితో లేకున్నారు కాబట్టి లీగల్ గార్డీ అయినటువంటి వాళ్ళ అమ్మమ్మ యొక్క ఆమె రిక్వెస్ట్ మీద ఈ పిల్లల్నిద్దరిని కూడా, ఒక కొడుకు ఉన్నాడు, పిల్లల్నిద్దరిని కూడా మనం ఐసిడిఎస్ ఆఫీసర్స్కి బాల సదనంలో ఉంచడానికి వాళ్ళ అంగీకారం మీద వాళ్ళని అప్పచెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ గవర్నమెంట్ తరఫున ఉండేటటువంటి బాల సదనంలో ఇంకా నుంచి వీళ్ళ ఫ్యూచర్, వీళ్ళ కేర్ టేకింగ్ అంతా కూడా దాంట్లో జరుగుతుంది. సో ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక అభినందన తెలియజేయడం జరిగింది. మీడియా మిత్రులు నిన్న మేము ప్రెస్కి ఇచ్చిన తర్వాత దీన్ని చాలా భారీగా పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా నిన్న మనం చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఫైనల్గా ఈ చిన్న పాప తల్లిదండ్రుల దగ్గరికి, వాళ్ళ గార్డియన్ దగ్గరికి చేరడం అనేది చాలా సంతోషకరం. ఈ విషయంలో మాకు ఇన్ఫర్మేషన్స్ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.